జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నెకి చెందిన నరేంద్రనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన నరేంద్రనాథ్ రెడ్డిని గార్లదిన్నె పోలీసులు విచారించారు. ఇప్పుడు సింగనమల పిఎస్లో విచారిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడే పోలీసులతో అరెస్టులు చేస్తున్న కూటమి ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే ఒక క్లియర్ కట్ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీడియా, సోషల్ మీడియా అందరికి కూడా ఇస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం నరేంద్ర రెడ్డిని 2 పోలీస్ స్టేషన్లో కూడా విచారిస్తున్నట్టుగా ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై రోజు రోజుకి వేధింపులు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన నరేంద్రనాథ్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. తొలుత గార్లదిన్నె పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు సింగనమల పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఏ కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్లు కూడా బయట పెట్టని పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని అమలు చేయలేదని నరేంద్రనాథ్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అయితే దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది టీడీపీ కూటమి నేతలు ఫిర్యాదు చేయడం, హుటాహుటిన హడావుడిగా నరేంద్రనాథ్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఎక్కడ నరేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, అదేవిధంగా ఎట్లాంటి కేసులు నమోదు చేశారని దానిపైన ఎట్లాంటి క్లారిటీ పోలీసులు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు అమల్లో ఉన్నాయా లేదా దానిపైన మానవ హక్కుల సంఘాలు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికక్కడ చాలా కాన్స్టిట్యూన్సీలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒకవైపున వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ఎక్కడైతే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మెసేజ్ చేస్తారో వారందరిపైన కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురి చేయడం పట్ల పూర్తి స్థాయిలో ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్రైట్ శివారెడ్డి.